అందరికి వందనాలమ్మా. దేవుని మాటలు 10 నిమిషాలు మనం విందాం. రాత్రి కాలం వేళ ఎస్తేరు గారి గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడం జరిగింది. దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమందిని భక్తుల్ని పెట్టాడు, కొంతమంది భక్తిహీనులు కూడా పెట్టాడు. వారి గురించి ఎందుకు రాయించాడు అని మనము గమనిస్తున్నప్పుడు వారి ద్వారా మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, వారు ఎలా గొప్పవారయ్యారు, వారు ఎలా దేవుని భయభక్తుల్లో ఎదగగలిగారు, కొంతమంది ఎలా పతనమైపోయారు, ఎందుకు భక్తిహీనులుగా మారిపోయారు అనేటువంటి విషయాలు, చాలా విషయాలు మన కొరకు అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆ భక్తుల్ని గురించి మనము అనేకమైనటువంటి సంగతులు నేర్చుకోవాలి. మనం కొరింథీ పత్రికలో మనం చూస్తాం, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయన్నమాట. సరే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే వారిని గురించి మనకు వ్రాయబడ్డాయి. అదే రోమపత్రికలో కూడా అదే మాట మనం చూస్తాం. సేమ్ వచనం 15వ అధ్యాయము 4వ వచనంలో ఎందుకు రాయబడిందో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు రాయబడినాడు? ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి. అదనమాట, మనకు బోధ కలగాలి. బోధ అంటే మనకు అర్థం కావాలి. వారి భక్తి జీవితం గురించి, వారి విశ్వాస జీవితం గురించి మనకి అర్థం కావాలి. వారు ఎలా గొప్పగా దేవుల్లో ఎదగలిగారు అనేటువంటి విషయాలు మనకు అర్థం కావడానికి దేవుడు వారిని, బైబిల్లో ఎంతోమంది భక్తుల్ని మనకి ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. ఎస్తేరు గారి గురించి చూసిన మనము మొర్దెకై గారి గురించి కూడా మనము నేర్చుకుందాం. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం, త్వరగానే మనం ముగించుకుందాం. ఇంకా ఎస్తేరు గారు ఏ స్థితి నుండి ఏ స్థితికి వారు వెళ్ళారో, దేవుడు ఎంత గొప్ప స్థాయిలో స్థితిలో పెట్టాడో దానికి గల కారణాలు, ఆమెలో ఉన్న మంచి లక్షణాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మొర్దెకై గారు, వారి అన్నగారు, ఎస్తేరు యొక్క అన్న, తండ్రిగా పోషించినటువంటి వ్యక్తి. ఆయన గురించి కూడా మనం చూడగలిగితే 9వ అధ్యాయము 4వ వచనంలో, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటయందు వ్యాపించెను. మొర్దెకై గారి గురించి వ్రాయబడి, మొర్దెకై అనంట రాజు నగరులో గొప్పవాడయ్యాడు. అసలు రాజు నగరు ముందు గేటు దగ్గర ఇతను వాచ్మెన్ డ్యూటీ, ద్వారపాలకుడు. ఇటువంటి ఆయన రాజుగారి దగ్గర కూర్చొని అంత గొప్పగా
ప్రధాని అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మొర్దెకై ప్రధాని స్థానాన్ని సంపాదించుకున్నాడు. 3వ వచనం చూడండి, 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహస్వేరోషునకు ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఎంత గొప్ప అద్భుతమైన స్థితిని మొర్దెకైకి దేవుడు అనుగ్రహించాడు. ఏదో ఊరికే అయిపోలేదండి ఆయన. ఆ స్థాయికి నేల నుండి సింహాసనము వరకు ఉన్నటువంటి ఆ స్థాయి ఏదైతే ఉందో అది ఊరికే అయిపోయింది కాదు. అని ఎంతో కష్టపడవలసి వచ్చింది, ఎంతో భక్తిని కాపాడుకోవలసి వచ్చింది, ఎంతో పోరాటం చేయవలసి వచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే మొర్దెకై అనే పేరునకు అర్థం ఏంటంటే పోరాడువాడని అర్థం. మొర్దెకై అనే పేరునకు అర్థం ఏంటంటే ఎబ్రీ మరి పేర్లు కదా వాళ్ళకి. మన తెలుగులో ఇబ్రూ అనే ఆ మొర్దెకై పదానికి తెలుగులో మనకు అర్థమవడానికి పోరాడువాడని అర్థం. పోరాడువాడు. నిజంగా ఆయన పోరాటం చేశాడండి. ఎవరితో పోరాటం చేశాడు తెలుసా? ఎవరితో చేశాడు పోరాటం? హామానుతో, శత్రువైన హామానుతో, శత్రువుతో పోరాటం చేశాడు. శత్రువైన హామాను వెనక ఉండి నడిపించిన అపవాదితో పోరాటం చేసి విజయాన్ని సాధించాడు. మన ముందు కూడా ఏముంది? పోరాటం ఉంది. పౌలు గారు ఏమంటారో, నేను మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. మనమందరము దేవుని పిల్లలుగా అపవాదితో పోరాటం చేయాలి. లోకస్తులతో పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. పాపముతో పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ పోరాటంలో దేవుని పిల్లల మనబడిన మనము విజయాన్ని సాధించాలి. మొర్దెకైలా మనం కూడా విజయాన్ని సాధించాలి. చూడండి, ఈ పోరాటములో మొర్దెకై విజయాన్ని సాధించాడు. శత్రువు మీద విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత భయంకరమైనటువంటి విపత్తు నుండి ఆయన తప్పించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో 2వ వచనం చూడండి అమ్మా. 2వ వచనం, రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా అందరూ, ఎందుకంటే ఈయన ప్రధాని, హామాను ప్రధాని, అహస్వేరోషు దగ్గర ప్రధాని, 127 సంస్థానాలు దేశాలకి ప్రధాని. మరి అందరూ ప్రధాని గారు వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నారు. కానీ మొర్దెకై మాత్రం వంగకయు కనీసం నమస్కారం కూడా చేయట్లేదు. వాస్తవానికి ఈ సెక్యూరిటీ దగ్గర ఉన్నప్పుడు ప్రతి పనికి మాలోడికి అక్కడ నమస్కారం పెట్టాలి. సెక్యూరిటీ జాబ్ అటువంటిది. ఎందుకంటే మేము కంపెనీలో చూస్తాము, వచ్చిపోయి వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టాలి. కానీ ఇక్కడ మనం చూడగలిగితే
మొర్దెకై విషయానికి వస్తే చూడండి, ఇతడు అతనికి హామానికి వంగకయు నమస్కారము చెయ్యకయు ఉండగా అన్నారు, రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. రాజు ఆజ్ఞ ఇచ్చాడట, ఆయనకు మొక్కాలి మీరు అందరూ, నమస్కారము చెయ్యాలి, మీరు నమస్కారం చెయ్యాలి అని అక్కడ వాళ్ళకి చెప్పాడంట. అందుకని వాళ్ళు అడుగుతున్నారు, మేమేంటో వంగి వంగి ఆయనకు నమస్కారం చేస్తున్నాం, నువ్వు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు, అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. కనీసం నమస్కారం వంగకపోయినా కనీసం నమస్కారం అనేది చేయట్లేదు అని వాళ్ళు ఆయన అడిగితే ఆయన అన్నాడు, 4వ వచనం, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనక వారు మొర్దెకై యొక్క మాటలో స్థిరపడను లేదని చూద్దామని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనక ఆ పని చెయ్యచాలనని వారితో చెప్పి ఉండేను. చూసారా, ఇక్కడ తోటి పనివారు, తోటి ఉద్యోగస్తులు ఏం చేస్తారనంటే హామానికి జ్ఞాపకం చేస్తున్నారు, అతడు మొక్కటం లేదు. ఎందుకు మొక్కటం లేదని మేము అడిగినప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు, నేను యూదుడను కనుక ఆ పని చెయ్య చాలను. మేము యూదులం కనుక మీరు వంగినట్టుగా మేము వంగి నమస్కారాలు చెయ్యలేము. నేను యూదుడను కనుక ఆ పని చెయ్యజాలను. ఖచ్చితంగా చెప్పేస్తున్నాను, నేను వంగి వంగి నమస్కారాలు పెట్టి దేవుని నేను అవమానపరచలేను. ఎందుకంటే ఆ పని నేను చెయ్యజాలను, అది నేను చెయ్యకూడని పని అంటున్నాడు మొర్దెకై. ఖచ్చితంగా నేను చెయ్యకూడని పని, నేను చేయకూడని పని ఏది కూడా నేను చేయను. పైగా దేవునికి ఇష్టం కాని పని మరలా నేను ఏది చేయను. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న భయం నాకు లేదు. దేవునికి ఇష్టం కాని పని నేనేది చెయ్యను, చెయ్యకూడదు కూడా. నేను మనుషులకు భయపడ్డా తలుచుకోలేదు, నేను దేవునికే భయపడా తలుచుకోలేదు. మన విషయంలో కూడా అంతే, మనం దేవునికి భయపడాలి. నెక్స్ట్ చెయ్యకూడని పని, దేవునికి నచ్చని పని మనం ఏది చెయ్యకూడదు, అది దేవుడు మెచ్చడు. పోతీఫరు భార్య కూడా ఆ యోసేపును కోరినప్పుడు ఆయన అంటున్నాడు, నా దేవునికి నేను విరోధముగా పాపము చెయ్య చాలను. చూసారా, నా దేవునికి విరోధముగా నేను పాపము చెయ్య చాలనని తప్పించుకుని పారిపోయాడు. అందుకే దేవుడు అతన్ని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఎందుకే యూదులు ఎందుకు చేయకూడదు, ఎందుకు మొక్కకూడదు? బైబిల్లో ఏమైనా వ్రాయబడిందని మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయము ఆజ్ఞ ఒకటి ఉంది, యూదులకి ఆజ్ఞ ఒకటి ఉంది, దేవుడిచ్చిన ఆజ్ఞ. 20వ అధ్యాయము 4వ వచనం, కింద భూమి అందే గాని నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. చూసారా, వాటికి పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడిని యెహోవాకు నేను రోషము కలిగినటువంటి దేవుడిని. సాగరపడద్దు నువ్వు ఏ మనిషికి, ఏ ప్రతిమకి, ఏ విగ్రహానికి సాగిలపడి నమస్కారం నువ్వు చేయకూడదు. ఇది యూదులు ఖచ్చితంగా పాటిస్తారు. అంటే యూదుల్లో కూడా క్రైస్తవులు అనేక రకాలుగా మనుషులు ఉన్నట్టుగా విశ్వాసంలో
యూదుల్లో కూడా విశ్వాసంలో నిలబడిన భక్తులు ఉన్నారు. వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యానుసారంగా నడుచుకునేవారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని ప్రతిమను ఏం చేయమన్నారు వాళ్ళు? రాజు ఏమన్నాడు? ప్రతిమకు మీరు నమస్కారము చెయ్యాలన్నారు. మేము చెయ్యమన్నా, నేను చెయ్యం. ఇదేరా రాజు నెబుకద్నెజరు, నేను చెయ్యం. అయితే మీకు ఏముందో తెలుసా? భయంకరమైన అగ్నిగుండం ఉందన్న. మీరు అగ్నిలో వేసినా కూడా మేము ఆ ప్రతిమకి నమస్కారము చెయ్యము, మొక్కము. మేము దేవునికి తప్ప ఎవరికి మేము భయపడము. సావరైన సస్తం కానీ చెయ్యకూడని పని ఏది మేము చెయ్యం. చూసారా? అదండి భక్తి జీవితం అంటే. అది రాజీ పడని జీవితం అంటే. అది దేవుడు మెచ్చేటటువంటి భక్తి కలిగినటువంటి జీవితం. మనము వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనము భయపడుతూ ఉంటాం. మనం దేవునికి భయపడచ్చు, ఆయనకు మాత్రమే మనము సాగిలపడి నమస్కారము చెయ్యాలి అన్నది మొద్దికాయ ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. తనలో ఉన్న కొన్ని గుణాలు మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు పగబట్టాడు కదండి. ఇప్పుడు హామాన్ ఏం చేశాడు? పగబట్టాడు. 5వ వచనం చూడండి కావాలంటే, అక్కడ ఉంటుంది 3వ అధ్యాయం 5వ వచనంలో. మొద్దికాయ వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొద్దికాయ ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొద్దికాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహస్వరోషు యొక్క రాజ్యమందంతటను మొద్దికాయ స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించి. ఇతను ఒక్కని చంపడం చాలా ఈజీ. ఒక్కడే కదా, చాలా ఈజీ. ఈయన ఒక్కడే చంపితే మిగతా వాళ్ళకి మరి ఇంకా కొంతమంది వస్తారు, తలగరేస్తారు. యూదులు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అసలు ఇతనితో పాటు ఇతని వంశాన్ని, ఇతని జాతిని కూడా నేను చంపేయాలి. ఇప్పుడే అనుకున్నాడు. ఇది మామూలు శాసనమే కాదు, లేనిపోనివన్నీ చెప్పాడు రాజుకి. చూసారా? రాజు దగ్గర శాసనం తెచ్చుకున్నాడు, మరణ శాసనం. ఒక జాతినే చంపాడు, యూదా జాతిని చంపాడని. యూదుల్ని చంపేయడానికి హామాను భయంకరమైనటువంటి కుట్రపూరితమైన ఆలోచనతో ఉన్నాడు. దేనికోసం అనుకుంటున్నారు? నమస్కారం చేయలేదని. అందరూ వంగుతున్నారు. నా యొక్క సంస్కారం ఏమైపోతుంది, ఇతను నాకు నమస్కారం చేయట్లేదు, నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి. కానీ ఇతరు మాత్రం నన్ను లెక్క చేయటం లేదు అనేటువంటి కోపం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఎలాగైనా తన యొక్క జాతిని అందరినీ చంపేయాలని అతడు కుట్ర పన్నాడు అనేటువంటి విషయం మనకు వస్తుంది. ఇటువంటి విషయాన్ని తెలిసినటువంటి మొద్దికాయ ఇప్పుడు తన యొక్క తనలో ఉన్నటువంటి లక్షణాలను బయట పెడుతున్నాడు. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. వంశాన్ని చంపేయాలని, వంశాన్ని సమూల నాశనం చేసేయాలని శాసనము రాయబడిందని, ప్రకటన చేయబడిన విషయాన్ని గమనించినటువంటి మొద్దికాయ ఏం చేస్తారో తెలిసి ఇప్పుడు జరిగినదంతయు తెలియగానే మొద్దికాయ తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మ మీదటికి వచ్చెను. గోనె బట్ట కట్టాడు, గోనె బట్ట కట్టాడు, గోనె బట్ట కట్టాడు. ఇది ఎంతో దుఃఖానికి, వేదనకి, బాధకి సూచన, కష్టాలకి సూచన. వెంటనే గోనె బట్ట కట్టాడు పరిస్థితిని చూసి. విషయం ఏంటంటే గోనె బట్ట కట్టిన వాడు
రాజు యొక్క, చూడండి ఏమనుంది 2వ వచనంలో, రాజు గుమ్మం ఎదుటికి వచ్చాను, గోనె బట్ట కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఆజ్ఞ ఉన్నా కూడా, ఆజ్ఞ ఉన్నా కూడా ఊరి మధ్యలోని రాజు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడని అంటే అతడు ధైర్యవంతుడు. అతను ఏముంది? ధైర్యం. మొదటి పాయింట్ ఏంటంటే మొర్దెకై మహాధైర్యవంతుడండి. పోరాటం చేసి వాడికి ఉండవలసింది ఏంటో తెలుసా? ధైర్యం. గుళ్యాతను చూసి ఇశ్రాయేల్ అందరూ పారిపోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన బయలుదేరాడు. ఎవరమ్మా? దావీదు. అందరు భయపడుతున్నారు, కానీ ఈ బాలుడైన దావీదు మాత్రం ఒడిసిలించుకుని అతన్ని చంపేస్తానంటున్నాడు. ఎంత ధైర్యవంతుడు దావీదు గారి, ఎంత గొప్ప ధైర్యవంతుడు చూడండి. రాజు సౌలు రాజు భయపడిన ఇతడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఎవరో వెనక ధైర్యం ఎవరో? దేవుడు. ఇతడు ధైర్యవంతుడు. మొద్దుకై కూడా ధైర్యవంతుడు. గోనె బట్ట కట్టి ఊరిలోనికి రాకూడదు, రాజనగరి దగ్గరికి రాకూడదు అన్నటువంటి రాజుగారి యొక్క ఆజ్ఞ ఉంది. అక్కడ శాసనమే ఉంది. శాసనాన్ని కూడా లెక్క చేయకుండా రాజుగారి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎంత గొప్ప ధైర్యం అండి నిజంగా. మొర్దెకైలో ధైర్యం అద్భుతం. రెండవది మనం చూస్తే ఇతనిలో ఏముందో చూడండి. 3వ వచనంలో చూడండి, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ స్థానమునకు వచ్చెనో, ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనలోను మునిగిన వారైది. అనేకులు గోనెలు బూడిదను వేసుకొని పడియుండిరి. ఉపవాసం. ఉపవాసం. ఇతను ఉపవాసముతో తన వారందరికీ, తనతో ఉన్న వారందరూ గోనె బట్ట కట్టి దేవునికి ప్రార్థన చేయడానికి వారు సిద్ధపడుతున్నారు. కష్టం వస్తే దేవుని దగ్గరికి రావాలి, కష్టం తీరిపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోవాలి. అంతేనా? ఏమన్నా మొద్దుకై ఏం చేశాడు చూశారండి? ప్రార్థనా పరుడు, ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నవాడు మొద్దుకై. సమస్య ముందుంది, సమస్య ముందుంది. ఆ సమస్యకి పరిష్కారము దేవుడే అని గుర్తెరిగాడు. ఇప్పుడు ఉపవాస దీక్షను పాటిస్తున్నారు గోనె బట్ట కట్టి. ఎందుకంటే ప్రజలందరినీ చంపేయాలి, వారి జాతిని చంపేయాలి, సమస్తాన్ని నిర్మూలన చేసేయాలని ఆలోచన వారు కలిగి ఉన్నారు. యూదులందరినీ 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏం చూస్తాం మనం? మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చంపేయాలిక ఆలోచన కలిగి ఉన్నారు. శాసనం కూడా వెలువడిపోయింది. చూడండి 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమంది బొత్తిగా నిర్మాణం చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకోమని తాకీదులు అంచే వారి చేత రాజ సంస్థానములన్నిటికీ పంపబడింది. ఒకానొక సమయాన్ని ఎంచుకున్నారు, ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్లో యూదులందరినీ కూడా పిల్లలతో సహా వృద్ధుల వరకు సమూల నాశనము చేసి వారి దగ్గర ఉన్న సొమ్మును కొల్లగొట్టండి అని ఆజ్ఞ జారీ, శాసనం వెలువడిపోయింది.
రాజుగారి దగ్గర నుండి తెచ్చుకున్నాడు శాసనాన్ని. చూసారండి, అందుకని ఇతడు ఏం చేశాడంటే శాసనాలు మార్చగల దేవుడు నా దగ్గర ఉన్నాడని ఎరిగినటువంటి మొద్దుగా ఏం చేశాడు, బూడిద వేసుకొని గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం. ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. సమస్య వచ్చింది కాదని కృంగిపోకుండా మనము ప్రార్థన చేయటం, దేవునికి సమస్యని అప్పగించటం దేవుని పిల్లలుగా మనము నేర్చుకోవాలి. మొదటిది ఇతడు ధైర్యవంతుడు, రెండు ఇతడు ప్రార్థనాపరుడు. మూడో విషయాన్ని మనం చూస్తే 4:14 చూడండి. విషయాన్ని ఇప్పుడు ఎస్తేరు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నీవు ఈ సమయం యందు ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనేను. మొదటికే గోనెపట్ట ధరించుకుని రాజు గుమ్మం దగ్గరికి వచ్చేసాడు. ఈ విషయాన్ని ఎవరు తీసుకెళ్ళారు తెలుసా? ఎస్తేరు గారి దగ్గర తీసుకుపోయారు. వర్తమానాలు ఎస్తేరు గారి దగ్గర తీసుకుపోయారు. ఇదిగో మరి మొద్దుకే గోనెపట్ట కట్టుకుని వచ్చేసాడు అని చెప్తే ఆమె అప్పుడు వెంటనే ఏం చేసిందంటే, ఎందుకు గోనెపట్ట ఆ విషయం తెలియదానికి, అందుకని ఆమె ఏం చేసింది, బట్టలు పంపింది. బట్టలు లేవనుకొని గోనెపట్ట ధరించావా నువ్వు అన్నట్టుగా అతనికి వస్త్రాలు పంపించి అతను తీసుకోలేదు. అసలు విషయాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారితో పంపించాడు, ఎస్తేరు గారి దగ్గరికి పంపించాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యో ఆయన పిలుపు అందకుండా నేను వెళ్ళలేను, అక్కడికి వెళ్ళలేనంటే అప్పుడు ఈయన అంటున్నాడు, ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు మరొక చోట నుండి సహాయము వచ్చును. మరి యొక్క చోట నుండి వచ్చు, విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చు. అంటే ఇతరులు ఏముందనంటే విశ్వాసము కలిగిన వాడు. అంటే ఏంటిదని అర్థము, ఆమె మీద కూడా అతడు ఆధారపడటం లేదు. ఆమె ఏదోగా రాజనగర్లో ఉంది కదా, ఏదో మాట్లాడి మాకేదో విడుదల ఇస్తుంది అన్నటువంటి ఆలోచనతో కాదు, ఆమె కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాడు. నీ ద్వారా ఏదైనా కార్యమో జరుగుతుందేమో, అందుకనే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడేమో. నీ ద్వారా యూదుల జాతిని కాపాడాలనుకునే దేవుడు ఆ స్థాయిలో నిన్ను అక్కడ పెట్టి ఉంటాడు. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయకు ఎస్తేరు. కానీ విషయం ఏంటంటే, నీ ద్వారా కాకపోతే దేవుడు ఎవరొకరి ద్వారా ఖచ్చితంగా మాకు విడుదల ఇస్తాడు. కార్యం మాత్రం ఖచ్చితం. మమ్మల్ని విడిపించేవాడు మాత్రం ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. మమ్మల్ని మాత్రం విడిపిస్తాడు. విషయం మాత్రం ఇది. ఆ విడిపించేది నీ ద్వారా అయితే ఎంత మేలు, నీ ద్వారా ఈ కార్యం జరిగితే ఎంత ఘనత నీకు, అంతే కదండి. దేవుని పని ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా ఆయన జరిగించుకుంటాడు. పని అయితే ఆగదు. నేను కాబట్టి ఈ పని చేస్తే అవుతుంది అని మనం అనుకుంటే మాత్రం పొరపడినట్టే. కానీ దేవుడు ఎవరొకరి ద్వారా కార్యాలు జరిగిస్తాడు. కార్యాలు మాత్రం ఆగం. కార్యాలు మాత్రం ఆగం. ఏలియాకి ఆహారం ఎవరి ద్వారా పంపించాడు? కాకుల ద్వారా పంపించాడు. కాకులు ఎక్కడైనా మాంసం పట్టుకెళ్తాయా? దేవుడు చేయగలడు. దేవుడు చేయగలడు. కరువు కాలంలో కాకుల చేత ఆహారాన్ని పంపించాడంటే ఆయన ఎంత శక్తి కలిగిన వాడు మనకు అర్థం కావాలి. ఆయన ఏదైనా చేయగలడు. సౌలు ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ రాజ్యాన్ని నీ యొద్ద నుండి తీసి దావీదుకి ఇస్తానని చెప్పాడు. దావీదుకి ఇచ్చాడు.
సౌలు తొలగించి దావీదుకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరో ఒకరి ద్వారా దేవుడు తన పనిని జరిగించుకుంటాడు. అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అదే విషయాన్ని ఎస్తేరు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా? అంటే అతనిలో ఏమున్నది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. మొర్దెకైలో విశ్వాసం ఉంది. దేవుడు నా జనంగానంతటిని కాపాడుతాడు. అది విషయం. మూడో విషయం. 4 విషయాలు మనం చూస్తే 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. కంప్లైంట్ తీసుకెళ్ళాడు హామాను రాజు దగ్గరికి. ఏమన్నాడు చూడండి అక్కడ. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుటకు రాజునకు ప్రయోజనకరము కాదు అని కంప్లైంట్ తీసుకెళ్ళాడు. వారి వల్ల మీకు ఏం ఉపయోగమో ఉండదు. ఎందుకంటే వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు. చూడండి ఎటువంటి మాట అక్కడ మంచి మాటే మాట్లాడుతున్నాడు. కంప్లైంట్ అయినప్పటికీ కూడా ఒక నిజాన్ని ఒప్పుకుంటున్నాడు హామాను. ఏంటనంటే, ఒక జాతి వారు చెదరినారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వీరు ప్రత్యేకమైన వారు. యూదులు అనబడిన వారు ప్రత్యేకమైనటువంటి వారు. మనలాంటి వాళ్ళు కాదేళ్ళు కదండి. మనలాంటి వాళ్ళు కాదు. ఐగుప్తు రాజు ఫరోతో